హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆవకాయ పికిల్ ఎలా చేద్దామో చూద్దాం. ఈరోజు ఆవకాయ మామిడికాయలు తీసుకొని కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళాం. ఆవకాయకి కాయలు కొంచెం పుల్లంగా ఉండేటట్టుగా చూసి తీసుకోండి. ఇప్పుడు ముక్కలు ఎలా క్లీన్ చేద్దామో చూడండి. ఇప్పుడు కత్తి తీసుకొని దాని మీద ఉండే పల్సటి పొర తీసేయండి, లేకపోతే ఊరగాయ చేదుగా ఉంటుంది. తీసేసిన తర్వాత గుడ్డ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు కిలో ఆవకాయ మెజర్మెంట్ చూద్దాము. ముందుగా 200 గ్రాముల ఉప్పు, 200 గ్రాముల ఆవపిండి, 200 గ్రాముల కారం, 1 టీ స్పూన్ మెంతుపిండి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోండి. ఆవపిండి 200 గ్రాములు వేయడం వల్ల గ్రేవీగా ఉంటుంది. కారం 200 గ్రాములు వేసుకోండి, లేకపోతే దానికన్నా కొంచెం తక్కువగా వేసుకోండి. ఉప్పు నేను చెప్పిన విధంగానే వేసుకోండి. కారం కొంచెం తగ్గించుకోవచ్చు. ఆవపిండి వేయడం వల్ల మీకు గ్రేవీనెస్ వస్తుంది. తర్వాత 3/4 లీటర్ పల్లి నూనె ఈ విధంగా వేసుకొని మూత పెట్టేయండి. 3 డేస్ తర్వాత మళ్ళా కలపండి. కలిపితే ఉప్పు అంతా బాగా కలుస్తుంది. తర్వాత తెల్లపాయలు ఇలా వేసి, పొట్టు తీసిన తెల్లపాయలు వేసి నీట్గా కలపండి. కలిపిన తర్వాత ఫస్ట్ ఏ దాంట్లో నుంచి తీసారో అదే కంటైనర్లో స్టోర్ చేసుకోండి. దీన్ని 10 డేస్ వరకు మనము పక్కన పెట్టి తర్వాత చూస్తే కమ్మనైన ఊరగాయ రెడీ. దేన్నైనా మర్చిపోవచ్చు, కానీ అమ్మ చేతి ఆవకాయని మర్చిపోలేము. మా అమ్మ ఈ విధంగానే ఆవకాయ పెట్టేది. ఈ విధంగా గిన్నెలో ఆవకాయ కలిపి తింటుంటే మా అమ్మ పెట్టిన ఆవకాయ ముద్దలు గుర్తుకొస్తున్నాయి. లైక్, సబ్స్క్రైబ్, బాయ్.